మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. అత్యున్నత సేవలు అందించినందుకు భారత రాష్ట్రపతి నుంచి లభించే పోలీస్ మెడల్ను ఆయన అందుకోనున్నారు. దీనిపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వచ్చింది సాధారణ కుటుంబం నుంచి. అందుకే కాస్తంత ధైర్యం ఎక్కువ, సాహసం చేయటం ఆయనకు అలవాటు. ఇంటి పేరు వివి అయినా జేడి లక్ష్మీనారాయణ అంటేనే అందరికీ తెలిసేది. అంతగా ఆ పేరు పాపులర్ అయింది. సిబిఐ అంటే జేడి లక్ష్మీనారాయణ అనుకునేంతగా ప్రాచుర్యం పొందాడు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో మడమ తిప్పని వ్యక్తిత్వం ఆయనది. టెర్రరిస్టులైనా, దేశ ద్రోహులైనా, అవినీతి అక్రమార్కులు ఎవరైనా దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై ఉక్కు పంజా విసిరిన ధీశాలి. నోట్ల కట్టలు విసిరినా వెరవని మనస్తత్వం. కుటుంబ సభ్యులను బెదిరించినా, అదిరించినా వెనక్కి తగ్గని ధైర్యం ఆయన సొంతం. అక్రమాలు ఏవైనా, వ్యక్తులు ఎవరైనా, కుంభకోణం ఏదైనా బెదిరింపులకు లొంగడు, అదిరింపులకు భయపడడు, తాను తల వంచడు. కుంభకోణాల కూపీలను పసిగట్టి అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నమయ్యాడు. నల్లదనం పొగరుబట్టి మదగజాలను వంచిన మేరు నగధీరుడు. అంతకుమించి మానవీయ విలువలున్న మనిషి. సమాజ హితం కోసం నేను సైతం అంటూ ముందుకు కదిలాడు. యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన దేశభక్తునిగా వారిని తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. సమాజంలోని అవినీతి కలుపు మొక్కలను ఏరి మిగతా వారికి ఆదర్శంగా నిలిచాడు. ఒకరా ఇద్దరా 54 మందికి రక్తదానం చేశారు. తద్వారా ఎందరికో ప్రాణం పోసిన పుణ్యమూర్తి. మైకు పడితే మారుమోగే చప్పట్లు, కరతాళ ధ్వనులతో ఆ ప్రసంగం వెల్లువలా సాగుతోంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే పాటను తరచూ గుర్తుకు తెచ్చుకుంటాడేమో, అంతలా తన స్థానాన్ని గుర్తు తెచ్చుకుంటాడు జేడి లక్ష్మీనారాయణ. నీ ఆశయానికి తలవంచుతుంది ఈ దేశం. జేడి లక్ష్మీనారాయణను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుదైన గౌరవంతో సత్కరించనున్నారు. అత్యున్నత సేవలందించినందుకు గాను ఇచ్చే రాష్ట్రపతి పోలీస్ మెడల్ను ఆయనకు బహూకరించనున్నారు. అలాంటి జేడి లక్ష్మీనారాయణను అమేజ్ టీవీ అభినందిస్తుంది. మరెన్నో అవార్డులు, రివార్డులు మీరు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.